योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. నిష్కామ కర్మలు చేసేవాడు పరిశుద్ధమైన ఆత్మ కలవాడు, మనస్సును ఇంద్రియములను నిగ్రహించినవాడు, సకల భూతములలో పరమాత్మను, పరమాత్మలో సకల భూతములను ఆత్మస్వరూపంగా దర్శించినవాడు. ఏ కర్మ చేసినా ఆ కర్మ బంధనములు అతనిని అంటవు. కర్మయోగం అవలంబిస్తే, కర్మలు చేస్తే ఆ కర్మ బంధనములు కలగజేస్తుంది కదా అని కొంతమంది సందేహజీవులు అనుకుంటూ ఉంటారు. వారికి సమాధానమే ఈ శ్లోకము. కర్మలు చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. తోచిన కర్మలు చేయడం కర్మయోగం కాదు. ముఖ్యంగా ఫలితం కోరి కర్మలు చేయడం కర్మయోగం కాదు. ప్రపంచంలో 95% ఏదో ఒక ఫలితం కోరి కర్మ చేసేవారే. కర్మయోగికి ఉండవలసిన లక్షణాలు వివరించాడు పరమాత్మ. 1 నిష్కామంగా కర్మ చేయడము, 2 నిర్మల హృదయంతో కర్మ చేయడము, 3 మనస్సును నిగ్రహించి కర్మలు చేయడము, 4 ఇంద్రియములను అదుపులో పెట్టుకొని కర్మలు చేయడము, 5 ప్రాపంచిక విషయములను, సకల జీవులను, సాటి మానవులను సమత్వ భావనతో చూడడము, అందరిలో పరమాత్మను ఆత్మస్వరూపుడుగాను పరమాత్మలో అందరినీ చూడగలగడము. ఈ లక్షణములతో కర్మ చేస్తే ఆ కర్మల బంధనములు మనకు అంటవు. అలా కాకుండా మలినమైన మనస్సుతో, కోరికలతో, ఫలితము ఆశించి నేను చేస్తున్నాను అంటూ కర్తృత్వ భావనతో ఇంద్రియ నిగ్రహం లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మల ఫలములు ఆ జీవుని బంధిస్తాయి. ఎవరి మనస్సు, బుద్ధి, అంతఃకరణము వాసనలతో కూడి మలినమై ఉంటుందో అతడు చేసే కర్మలు కూడా మలినంగానే ఉంటాయి. నేను వేరు, నీవు వేరు అనే భేద భావన ఉంటే ఒకరికి ఒకరు మోసం చేసుకోవడము, కొట్టుకోవడము, చంపుకోవడము చేసుకుంటారు. భేదభావం ఉన్నంత వరకు ప్రేమ, కరుణ, దయ, జాలి వీటికి చోటు ఉండదు. ఇవి లేనప్పుడు దుర్మార్గము మనసులో తిష్ట వేస్తుంది. పైకి తీయగా మాట్లాడుతున్నా లోపల విషం చిమ్ముతుంటారు. వారి కర్మలు కూడా విషపూరితంగానే ఉంటాయి. కాబట్టి తనలో ఉన్న ఆత్మ అందరిలోనూ ఉంది. అందరూ ఆత్మస్వరూపులే, అందరూ సమానమే. భేదభావము అనేది మన మనసులోనే ఉంది అన్న భావన కలుగని నాడు మానవుడికి జ్ఞానం కలుగుతుంది. దానికి తోడు ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, నిత్యనిష్ట అవసరము. ఇవి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలు జీవిని బంధిస్తాయి, మరుజననంకు కారణమవుతాయి. ఈ శ్లోకంలో మొట్టమొదటి పదము యోగయుక్త. దీనికి వివరణ కావాలంటే మనము 3వ అధ్యాయము 30వ శ్లోకం చూడాలి. అందులో యోగయుక్తిని లక్షణాల గురించి చెప్పబడింది. అవేమిటంటే ప్రతివాడు తాను చేసే కర్మలను పరమాత్మకు అర్పించాలి, పరమాత్మ పరంగా చేయాలి, ఆశాపాశములు వదిలిపెట్టాలి, అహంకారము, మమకారము లేకుండా ఉండాలి, ఎటువంటి తాపత్రయములు లేకుండా ఉండాలి. అటువంటి వాడు యోగయుక్తుడు. అటువంటి వాడు చేసే కర్మలు నిష్కామంగా ఉంటాయి. ఇక్కడ కూడా యోగయుక్తుడు అంటే నిష్కామ కర్మలు ఆచరించేవాడు, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేసేవాడు, స్వార్థం వదిలిపెట్టి సమాజ హితం కోరేవాడు, ఉన్నదానితో తృప్తి చెందేవాడు. ఈ రోజుల్లో మనం భౌతికంగా ఎంతో ఎత్తుకు ఎదిగాము. ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో విషయాలు కనుక్కున్నాము. జీవితము సుఖమయం చేసుకున్నాము. టీవీ, ఫ్రిడ్జు మొదలైన గృహోపకరణములు, ఏసీ, కంప్యూటరు, సెల్లు, ఇంటర్నెట్, విమానయానాలు, గ్రహాంతరయానాలు ఎన్నెన్నో కనుక్కున్నాము, అనుభవిస్తున్నాము. కానీ తృప్తి లేదు. ఇంకా ఏదో కావాలని కోరిక. ఎందుకంటే మనం భౌతికంగా ఎదిగామే కానీ ఆధ్యాత్మికంగా ఎదగలేదు. నిరంతరము అసంతృప్తితో అలమటిస్తున్నాము. దానికి నిష్కామ యోగమే సులభమైన మార్గము. ఏ కోరిక లేకుండా, సంఘం లేకుండా కర్మలు చేస్తే ఏ బంధనములు అంటవు, పరమశాంతి లభిస్తుంది. తర్వాత ప్రతివాడు తన మనస్సును, అంతఃకరణను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. చెడు ఆలోచనలు మనసులోకి రానియకూడదు. ప్రతి మానవుడికి 2 రకములైన సంపదలు ఉంటాయి. అవే దైవీ సంపద, ఆసురీ సంపద. మానవుడు బయట ప్రపంచంలో దొరికే భౌతిక సంపదలతో పాటు మనసులో దైవీ సంపదలను కూడా పెంచుకుంటే ఆసురీ సంపద నశించిపోతుంది. చెడు ఆలోచనలు రావు. రాగద్వేషాలు పరిమితంగా ఉంటాయి. అహంకారం ఉండదు. మనస్సు నిర్మలంగా, పరిశుద్ధంగా ఉంటుంది. దాని ఫలితంగా పరిపూర్ణమైన మనశ్శాంతి లభిస్తుంది. తర్వాత ఇదివరకే చెప్పుకున్నవే ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము. ఒక చోట కూర్చుని ధ్యానం చేయాలంటే ఇంద్రియంను అదుపులో పెట్టుకోవాలి. అలా కూర్చున్నప్పుడు ఏకాగ్రత కావాలంటే మనస్సు అటు ఇటు పోకుండా మన అధీనంలో ఉండాలి. అదే ఇంద్రియ నిగ్రహము. మనోనిగ్రహము 2 అలవడాలి.
దీని వలన మనము మన మనస్సును, ఇంద్రియములను సక్రమార్గంలో వినియోగించుకునే అవకాశం ఉంది. ఇలా చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగిన దానికి ఫలితము 2 విషయాలు తెలుస్తాయి. ఒకటి, ఈ దేహం వేరు, నేను వేరు. నేను ఈ దేహము కాదు. నేను నా చైతన్యముతో ఈ దేహమును నడిపిస్తున్నాను. రెండవది, నాలో ఉన్న ఆత్మ అనే చైతన్యము అందరిలో ఉన్న ఆత్మ అనే చైతన్యము ఒకటే, వేరు కాదు. అప్పుడు అందరి ఎడల సమానత్వము కలుగుతుంది. అటువంటి వాడు ఏ కర్మలు చేస్తున్నా ఆ కర్మ బంధనములు అతనిని అంటవు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. యుక్తుడు అయినవాడు అంటే యోగయుక్తుడు, ఆత్మజ్ఞానము ఎరిగినవాడు, జ్ఞాని అయినవాడు తాను ఈ ప్రపంచంలో ఏమి చేస్తున్నా అంటే దేనినైనా చూసినా, విన్నా, తాకినా, వాసన చూచినా, తినినా, కాళ్ళతో నడిచినా, నిద్రించినా, ఊపిరి పీల్చినా, వదిలినా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, దేనినైనా లేక ఎవరినైనా వదిలిపెట్టినా, దేనినైనా తీసుకున్నా, ఎవరిని కలిసినా, కళ్ళు తెరిచినా, మూసినా, ఇంకా ఇంద్రియములతో ఏ పని చేస్తున్నా ఆ పనులన్నీ ఇంద్రియములు చేస్తున్నాయి, నేను కాదు. నేను ఏ పని చేయడం లేదు. నాలో ఉన్న ఇంద్రియములకు కావలసిన విషయములలో ప్రవర్తిస్తున్నాయి. వాటి ప్రవర్తనతో నాకు ఎటువంటి సంబంధము లేదు అనే భావనతో ఉంటాడు. మనం ఇదివరకే చెప్పుకున్నాము, ఆత్మ దేహములో ఉండే ఇంద్రియముల కంటే భిన్నమైనది. ఇంద్రియములు చేసే పనులను కేవలం సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. తనకు తానుగా ఏ పని చెయ్యదు, చేయమని ప్రేరేపించదు. ఏ పని అయినా చేసే స్వేచ్ఛను జీవుడికి ఇచ్చింది. కాబట్టి ఏ పనికి ఆత్మకర్త కాదు. జీవుడు తాను ఎవరో మర్చిపోయి, తాను ఏ లోకానికి ఎందుకు వచ్చాడో మర్చిపోయి, దేహమే నేను అనుకుంటూ ప్రాపంచిక విషయములలో విషయవాంఛలకు దాసుడై తన ఇష్టం వచ్చిన పనులను చేస్తున్నాడు. బంధనములు కొని తెచ్చుకుంటున్నాడు. ఇదంతా తెలియని తనం అంటే అవిద్య కారణంగా జరుగుతూ ఉంది. ఈ అవిద్య ఆవహించిన వాడికి ఆత్మస్వరూపము తెలియదు. ఆత్మే దేహము అనుకుంటాడు. అంతా నేనే చేస్తున్నాను అనే కర్తృత్వ భావము ఆరోపించుకుంటాడు. రాగద్వేషములను, సుఖ దుఃఖములను పొందుతుంటాడు. సుఖాల కంటే దుఃఖాలే ఎక్కువ. అదే ఆత్మతత్వం తెలుసుకున్నవాడు ఈ శరీరం వేరు, నేను వేరు, నేను ఆత్మస్వరూపుడును అని అనుకుంటాడు. మనస్సు, ఇంద్రియములు మాత్రమే బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నాయి. వాటికి నాకు సంబంధం లేదు. నేను కేవలం సాక్షిని మాత్రమే. నేను ఏమీ చేయడం లేదు. వాటి వలన కలిగే సుఖ దుఃఖములతో నాకు సంబంధం లేదు. ఈ ప్రకారంగా అనుకుంటూ ఎటువంటి వికారములు లేకుండా నిశ్చలంగా ఉంటాడు. ఇంద్రియముల వలన, విషయ వాంఛల వలన కలిగే సుఖ దుఃఖములకు లోనుగాడు. ఆత్మానందాన్ని అనుభవిస్తూ నిత్యం సంతోషంగా ఉంటాడు. కానీ కొంతమంది వేదాంతులు ఉంటారు. వారికి ఆత్మజ్ఞానము గురించి తెలియదు. కేవలము వేదములు, శాస్త్రములు చదువుకుని ఉంటారు. వారిలో అవిద్య కరడు కట్టుకొని ఉంటుంది. ప్రాపంచిక విషయములలో తిరుగుతూ ఉంటారు. విషయవాంఛలకు లోబడి ఉంటారు. పైకి వేదాంతము చెబుతుంటారు. నాకు వేటి మీద మోజు లేదు, కేవలం నేను ఈ సుఖములను సాక్షిభూతంగా చూస్తున్నాను అని పలుకుతుంటారు. ఇటువంటి వారు మనకు చాలామంది కనిపిస్తారు. అవిద్య నశించి ఆత్మజ్ఞానము కలగనిదే అటువంటి స్థితి కలగదు అని పరమాత్మ చెబుతున్నాడు. ఈ ప్రపంచం అంతా మాయా, అంతా అనిత్యము అనే భావన కలిగితేనే గాని అవిద్య రాపోదు. అప్పుడే ఆత్మసాక్షి అనే మాటకు అర్థం తెలుస్తుంది. ఒక ప్రక్క ప్రపంచంలోని విషయములు చూస్తూ, అనుభవిస్తూ, సుఖ సంతోషాలు పొందుతూ, అబ్బే అదేం లేదు, నేను ఆత్మను కేవలం సాక్షిగా చూస్తున్నాను అంటే అది ఆత్మవంచన అవుతుంది. మానవులు 3 గుణములకు అంటే సత్వ, రజస్, తమో గుణములకు లోబడి ప్రవర్తిస్తుంటారు. తమో గుణములో ఉన్నవారు రజోగుణములోకి, తర్వాత సత్వగుణములోకి, ఆపైన శుద్ధ సత్వగుణములోకి చేరుకుంటారు. ఆ స్థితికి చేరుకున్న వారు మరలా రజోగుణము, తమో గుణములోకి దిగజారరు. భోగములు, విలాసములు, స్త్రీ సుఖముల కొరకు ప్రయత్నించరు. మజ్జిగ చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్నె మజ్జిగలో తేలుతుందే కానీ అందులో మునిగిపోదు. అలాగే బాగా మధించి తపస్సు చేసి ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము అలవాటు చేసుకొని
సత్వగుణము పొందినవాడు మరలా కిందికి దిగజారరు. వారు అలా ప్రవర్తించారంటే వారు ఇంకా రజోగుణము తమోగుణములోనే ఉన్నారన్నమాట. తత్వవేత్త అయినవాడు కూడా చూడటము, వినడము, తాకడము, వాసన చూడటము, రుచి చూడటము, శ్వాసించడము మొదలగు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో చేసే అన్ని పనులు చేస్తుంటాడు. కానీ వాడిలో అవిద్య ఉండదు. ప్రాపంచిక దృశ్యములు, విషయవాంఛలు అతనిని ఏమీ ప్రభావితము చేయలేవు. అటువంటి వాడు బయట ప్రపంచంలో ఉన్న వస్తువులను, మనుషులను చూస్తున్నా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, లేక వారు చెప్పేది వింటున్నా, ఎవరినైనా కానీ దేనినైనా కానీ తాకుతున్నా, వాసన చూస్తున్నా, ఏమి తింటున్నా, తాగుతున్నా, కాళ్ళతో నడుస్తున్నా, నిద్రపోతున్నా, ఊపిరి తీసుకున్నా, కళ్ళు తెరిచినా మూసినా, ఏదైనా వస్తువును కానీ విషయాన్ని కానీ గ్రహిస్తున్నా లేక విడిచిపెడుతున్నా, ఇంకా ఇంద్రియములతో ఏమేమి చేసినా అవన్నీ ఇంద్రియములు తమ తమ పనులు చేస్తున్నాయి. తనకు ఉన్న ఇంద్రియములకు కావలసిన వాటితో ప్రవర్తిస్తున్నాయి. వాటి ప్రవర్తనతో నాకు ఎటువంటి సంబంధము లేదు. తాను ఏమీ చేయడం లేదు. నేను కేవలం సాక్షిని మాత్రమే. ఆ పనులతో నాకు ఎలాంటి సంబంధము సంగమము లేదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అతని ఇంద్రియములకు, మనసుకు ఈ విషయవాంఛలు అంటవు. అటువంటి వాడు ఏమి చేసినా లోకోపకారమునకే చేస్తాడు. తన స్వార్థం కోసం ఏమీ చేసుకోడు. కేవలం దేహము నిలబడటానికే పనులు చేస్తాడు కానీ తన సుఖం కోసం ఏమీ చేయడు. అతనికి ఎటువంటి కర్తృత్వ భావన ఉండదు. నేను, నాది అనే భావన ఉండదు. నువ్వు, నేను అనే భేదభావం ఉండదు. ఇటువంటి స్థితికి రావాలంటే ముందు నిష్కామ కర్మతో మొదలు పెట్టాలి. తర్వాత భక్తి, ధ్యానము, సాధన వీటి ద్వారా మనసును శుద్ధి చేసుకోవాలి. నేను వేరు, ఆత్మ వేరు అనే విషయం అవగాహన చేసుకోవాలి. అప్పుడు అతడు ఏమి చేసినా ఆ బంధనములు అతనికి అంటవు. అతడు తాను చేసే పనులకు కేవలం సాక్షిభూతంగా ఉంటాడు. తనలో ఉన్న ఇంద్రియములకు కావలసిన వాటితో ప్రవర్తిస్తున్నాయి. వాటి ప్రవర్తనతో నాకు ఎటువంటి సంబంధము లేదు అనే భావనతో ఉంటాడు. అటువంటి వాడు చేసే పనులు ధర్మబద్ధంగానే ఉంటాయి కానీ ధర్మ విరుద్ధంగా చేయడు. తాను ఆత్మజ్ఞాని నేను చెప్పుకుంటూ ధర్మ విరుద్ధమైన పనులు చేస్తే అతనికి ఇంకా ఆత్మజ్ఞానము అలవడలేదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మజ్ఞానము పొందాలంటే ఇంతకుముందు చెప్పిన 5 లక్షణములు అలవరుచుకోవాలి. అప్పుడే అతడు తత్వవేత్త కాగలడు. ఈ జగన్నాటకమును కేవలం సాక్షిగా చూడగలిగే శక్తి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.